పశ్చిమ గోదావరి జిల్లా కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కునుమూరు రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సభ్యులు దేవస్థాన అభివృద్ధికి కృషి చేయాలని ఆయన అన్నారు. ఎన్నో దశాబ్దాల చరిత్ర గల వెంకటేశ్వర స్వామి ఆలయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి కృషి చేస్తుందని తెలిపారు. सर सर स्माइल सर सर इट सर स्माइल नव्వుతుండే सर सर ఈ కెమెరా ఒక పెద్ద బాధ్యతనే ఈ కమిటీ మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా అద్భుతమైన ప్రణాళికలతో ఉన్నారు. ఈ దేవాలయం చుట్టూ 4 పక్కల నడిచే విధంగా మాడా వీధులాగా నడిచే భక్తులు నడిచే ఏర్పాటు చేయడం, అలాగే ఒక మంచి ఆ ఎదురుగుండా ఉన్న స్థలంలో ఒక మంచి కళ్యాణ మంటపం కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా వీలుగా ఉండేలా ఒక మంచి కళ్యాణ మండపం, ఎయిర్ కండిషన్ కళ్యాణ మండపం, మంచి పార్కింగ్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఉండేలాగా చేయాలని చాలా మంచి తలంపుతో ఉన్నారు. ఒక దేవాలయం మీద వచ్చే ఆదాయంతో ఇటువంటి మహత్ కార్యాలన్నీ అయ్యేది కాదు. వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడున్నా వైభవం ఉంటుంది. ఇంకా ఈ పాలక మండలి వీళ్ళ సమయంలో ఈ దేవాలయం మగల్తూరు రాజులు అప్పుడు ఇచ్చారు. వాళ్ళ పేరు ఎలా చెప్పుకుంటున్నారు, అలాగే ఇప్పుడున్న ఈ కమిటీ ఈ టైంలో చాలా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగిందని చెప్పి భక్తులందరూ చెప్పుకునే విధంగా ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధికి తీసుకొస్తారని ఒక పెద్ద బాధ్యతనే ఈ కమిటీ మీద పెట్టడం జరిగింది.